ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఆండ్రాయిడ్ మొబైల్లో మీకు తెలియని ఒక చిన్న ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు ఫాలో అవ్వండి. ఈ ట్రిక్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేస్తుండకపోతే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేసి ఆ ట్రిక్ అనేది చేయాలంటే క్రోమ్ బ్రౌజర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఏం లేదు, సింపుల్గా క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం లేదు google.co.in అనేది సెర్చ్ చేయండి. సో ఈ విధంగా google.co.in అనేది సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ ఈ ట్రిక్ చేయాలంటే ప్రతిసారి ఈ విధంగా సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి సెర్చ్ చేస్తే అయిపోతుంది. అండ్ తర్వాత మీరు మామూలుగా యూజ్ చేసుకోవచ్చు. సో అసలు మీకు ట్రిక్ ఏంటి అనేది చెప్పలేదు కదా. సో ట్రిక్ ఏంటి అంటే మనం మామూలుగా ఏదైనా సరే గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ సెర్చ్ బార్ పైన క్లిక్ ఇచ్చేసి కీబోర్డ్ అనేది ఓపెన్ చేసి మనము ఏదైనా సరే సెర్చ్ చేస్తాం కదా. సో అలా మనం కీబోర్డ్ యూజ్ చేసి సెర్చ్ చేయకుండా డైరెక్ట్గా మనం హ్యాండ్ తోటి రాసి కూడా సెర్చ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను రాసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను స్పెల్లింగ్ అనేది కరెక్ట్ రాయలేదు, కాకపోతే డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ నేను గూగుల్ అనేది రాశాను. సో రాసిన తర్వాత మనకి ఇక్కడ కింద మనకు సెర్చ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనం అలా రాయగానే కింద మనకి ఈ విధంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే రాశారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా మనకు డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ డిటెక్ట్ చేయకపోతే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెలెక్ట్ అనేది కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ గూగుల్ వచ్చేసింది కాబట్టి నేను డైరెక్ట్గా సెర్చ్ చేశాను. ఈ విధంగా మనం ఏదైనా సరే సెర్చ్ చేయొచ్చు అనమాట, హ్యాండ్తో రాసి కీబోర్డ్ యూజ్ చేయకుండా చేయొచ్చు అనమాట. సో ఇది ట్రిక్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న ట్రిక్. అండ్ ఈ ట్రిక్ మీకు ఒక గూగుల్ బార్లోనే కాదు, మీరు ఎక్కడున్నా సరే మీకు పనిచేస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు సెర్చ్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడ ఈ జీ పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఏదైనా సరే మీరు రాస్తే మీకు అది సెర్చ్ అనేది అవుతుంది. సో ఇక్కడ నా పేరు అనేది రాస్తాను నేను. సో రాయగానే ఇక్కడ కింద మనకు రిజల్ట్ అనేది షో చేస్తుంది. ఒకవేళ మీకు ఆ రిజల్ట్ లేకపోతే మీరు దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కూడా రాయొచ్చు అనమాట. సో మళ్ళీ రాస్తే మళ్ళీ రిజల్ట్ వస్తుంది. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్గా అక్కడ స్పెల్లింగ్ వస్తే మాత్రం మీరు డైరెక్ట్గా సెర్చ్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఈ ట్రిక్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో అసలు ట్రిక్ ఎలా చేయాలనేది చూసాను. దానికోసం ఏం లేదు, ఫస్ట్ మీరు ఇక్కడ గూగుల్లోకి వచ్చేసి ఇక్కడ క్రోమ్లోకి వచ్చేసి మీరు ఇక్కడ సెర్చ్ బార్లో ఏంటంటే google.co.in అని చెప్పేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు, ఒకేసారి చేయాలి. తర్వాత మీకు ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే మీకు ఆటోమేటిక్గా క్రోమ్ అనేది ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరు సెర్చ్ అనేది చేసుకోవచ్చు ఏదైనా సరే హ్యాండ్ రైటింగ్తో. సో ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను. సో దానికోసం ఏం లేదు, ఈ విధంగా మీరు ఓపెన్ చేసిన తర్వాత కిందికి వచ్చేసేయండి. సో కిందికి వచ్చేసి మనకి ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో సెట్టింగ్స్ పైన క్లిక్ ఇస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సెర్చ్ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ చేయండి. సో అలా కాకుండా కొంతమందికి ఏంటంటే డైరెక్ట్ సెట్టింగ్స్ పైన క్లిక్ ఇవ్వగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ కాగానే మీరు ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇది డిజేబుల్లో ఉంటుంది. మీరు ఏం లేదు, సింపుల్గా అనేబుల్ అనేది చేయండి. సో అనేబుల్ చేసిన తర్వాత కిందికి వచ్చేసి సేవ్ అనేది చేయండి. సేవ్ చేస్తే మీకు మళ్ళీ గూగుల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ గూగుల్లోకి వచ్చేసి మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఏదైనా సరే సెర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ కింద మీకు జీ అనేది కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా స్పేస్ అండ్ మనకు బ్యాక్ బటన్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది. సో ఈ విధంగా రాగానే మీరు ఏం లేదు, మీరు ఇక్కడ ఏదైనా సరే రాయొచ్చు అనమాట. సో ఏది రాసినా సరే మనకు ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ ఈ విధంగా డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం లేదు, అది తప్పు అయితే మీరు ఇక్కడ కింద ఉన్న సజెస్టెడ్ వర్డ్లో నుంచి మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ అది కరెక్ట్ అయితే డైరెక్ట్ గా సెర్చ్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు దీన్ని డిసేబుల్ చేయాలంటే ఏం లేదు, సేమ్ ప్రాసెస్ మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి అక్కడ అనేబుల్ ఉంది కదా, సో అనేబుల్ తీసేసి డిజేబుల్ సెలెక్ట్ చేసి మీరు డిజేబుల్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ప్రతి అప్లికేషన్ లో చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం మీరు ఏదైనా సరే అప్లికేషన్ లో చేసేటప్పుడు google.co.in అనేది ఇచ్చేసి అక్కడ నుంచి కిందికి వెళ్ళేసి సెట్టింగ్స్ అనేది చేసి తర్వాత మీరు డైరెక్ట్గా ఏదైనా సరే సెర్చ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న ట్రిక్. సో ఈ ట్రిక్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై. జై హింద్.